పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత 8 సంవత్సరాల్లో 5 సినిమాలు విడుదల చేయగా ఆ సినిమాలు ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఏ సినిమా ఎంత వసూలు చేసిందో, సినిమా వైజ్ గా ఏరియా వైజ్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి గమనిస్తే, అజ్ఞాతవాసి 2018లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్ వసూలు చేసిందంటే, నైజాంలో 5,45,00,000, సీడెట్ లో 3,30,00,000, వైజాగ్ లో 3,75,00,000, ఈస్ట్ లో 2,85,00,000, వెస్ట్ లో 3,70,00,000, కృష్ణాలో 1,82,00,000, గుంటూరులో 3,78,00,000, నెల్లూరులో 1,64,00,000, టోటల్ ఏపీ తెలంగాణలో 26,29,00,000 షేర్ కలెక్షన్ అందుకుంది. అలాగే కర్ణాటకలో 5,10,00,000, ఓవర్సీస్ లో 5,90,00,000, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 1,60,00,000. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 38,89,00,000 షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 59,20,00,000 గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. వకీల్ సాబ్ 2021లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్ వసూలు చేసిందంటే, నైజాంలో 8,75,00,000, సీడెట్ లో 4,50,00,000, ఉత్తరాంధ్రలో 3,85,00,000, ఈస్ట్ లో 3,10,00,000, వెస్ట్ లో 4,50,00,000, గుంటూరులో 3,94,00,000, కృష్ణాలో 1,90,00,000, నెల్లూరులో 1,70,00,000. టోటల్ ఏపీ తెలంగాణలో 32,24,00,000 షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1,82,00,000, ఓవర్సీస్ లో 2,40,00,000. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 36,40,00,000 షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 52,04,00,000 గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. నెక్స్ట్ బిమ్లా నాయక్ 2022. ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్ చేసిందంటే, నైజాంలో 11,85,00,000, సీడెట్ లో 3,28,00,000, ఉత్తరాంధ్రలో 1,08,00,000, ఈస్ట్ లో 1,90,00,000, వెస్ట్ లో 3,02,00,000, గుంటూరులో 2,51,00,000, కృష్ణాలో 89,00,000, నెల్లూరులో 1,04,00,000. టోటల్ ఏపీ తెలంగాణలో వచ్చి 26,40,00,000 షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3,10,00,000, ఓవర్సీస్ లో 6,85,00,000. టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఫస్ట్ డే 36,37,00,000 షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 56,50,00,000 గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. బ్రో 2023. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్ వసూలు చేసిందంటే, నైజాంలో 8,45,00,000, సీడెట్ లో 2,70,00,000, ఉత్తరాంధ్రలో 2,60,00,000, ఈస్ట్ లో 2,45,00,000, వెస్ట్ లో 2,98,00,000, గుంటూరులో 2,51,00,000, కృష్ణాలో 1,21,00,000, నెల్లూరు 71,00,000. టోటల్ ఏపీ తెలంగాణలో 23,61,00,000 షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 35,50,00,000 గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2,10,00,000, ఓవర్సీస్ లో 4,30,00,000. టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 30,01,00,000 షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 48,50,00,000 గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. హరిహర వీరమల్లు 2025. ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్స్ వసూలు చేసిందంటే, నైజాంలో 12,40,00,000, సీడెట్ లో 5,85,00,000, ఉత్తరాంధ్రలో 5,45,00,000, ఈస్ట్ లో 4,25,00,000, వెస్ట్ లో 3,28,00,000, గుంటూరులో 4,12,00,000, కృష్ణాలో 3,11,00,000, నెల్లూరులో 1,47,00,000. స్పెషల్ షోల ద్వారా 8,50,00,000. టోటల్ ఏపీ తెలంగాణలో 39,93,00,000 షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 54,10,00,000 గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2,65,00,000, ఓవర్సీస్ లో 4,70,00,000. టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మొదటి రోజు 47,33,00,000 షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ 5 సినిమాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలుగా నిలిచాయి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి.